హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. పున్నీళ్ళ కుండ అంటారు చూడండి, వెనకటోళ్ళు పున్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. నీట్గా ఇలా ఫస్ట్ తోటి ఇలా పూజించుకొని చూడండి ఇలా పూజించి బొట్టలు పెట్టుకొని వీటికి తోడు పున్నీళ్ళు అని ఉంటాయండి. అంటే ఫస్ట్ అవి పోసిన తర్వాత మనం గంజి నీళ్ళు పోసుకోవాలి. స్విచ్ ఇదిగోనండి, అన్నంలో గంజి ఇలా ఆర్చి ఇదిగోండి తోడు పున్నీళ్ళు అంటే ఇలా పున్నీళ్ళు పోసుకోవాలి. పోసి ఇప్పుడు ఈ గంజి వార్చాం కదా, చూడండి ఇదిగో ఇలా పోసి పెడితే రేపు పొద్దుటికల్లా పులుస్తాయి. అయ్యి రేపు చూపిస్తానండి. అప్పుడు ఏ రోజుకి ఆ రోజు పొద్దుట పూట నుంచి ప్రతి శనివారం ఈ కుండని నీట్గా మడ్డి వేరే గిన్నెలో కొంచుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగేసేసుకోవాలి కుండ మళ్ళీ ప్రతి శనివారం. లేకపోతే నీళ్ళు వాసన వచ్చేస్తాయి, గంజి నీళ్ళు కదా. ఇలా పూజించుకోవాలి. చూడండి మట్టి ఉన్నాయి కదా, ఇవి పోసేసుకోవాలి. ఇది లేకపోతే అసలు పులువు సచ్చాలి కదమ్మా. కుండ కనిపిస్తుంది కదా, పున్నీళ్ళ కుండ ఇలా రెడీ చేసుకోవాలి మనం. ఇదిగోండి, దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా రకాల వైరసెస్, బ్యాక్టీరియాస్ మనకి రాకుండా ఉంటాయి. చెప్పండి. ఇదిగోండి నేను పెట్టాం కదా పున్నీళ్ళ కుండని, ఇది ఇలా మరుసటి రోజుకి ఇలా ఉంచేసుకోవాలి. పైన తేట మొత్తం ఇలా తేట అంతా ఉంచేసుకోవాలి. ఆ మట్టి మళ్ళీ ఇలాగే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకొని ఈరోజు చూడండి, ఈరోజు వంచాను చూడండి గంజి. ఈ గంజిని మళ్ళీ దీనిలో పోసేసుకోవాలి. చూడండి చూడండి కుండ ఇలా పెట్టుకోవాలి. అలా చూపించు, మంచిగా చూపించు. ఇదిగోండి పున్నీళ్ళు
చూసారు కదా, ఇది హెల్దీ రెసిపీ. పాతకాలంలో ఆరోగ్యాన్ని బాగుండడానికి పొద్దున్నే లేచి తాగేవారంట అప్పట్లో. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న చిన్న వైరసెస్ అవి బ్యాక్టీరియా అవి రాకుండా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ఉంటుంది దీనిలో. ఉప్పించుకొని తాగాలి. ఇదిగోండి, మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AR కుకింగ్ రెసిపీస్.